51వ కీర్తన 10వ వచనాన్ని చదివితే కీర్తనకారుడైన దావీదు అక్కడ ఈ మాట రాసుకుంటూ వచ్చాడు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. 51వ కీర్తన 10వ వచనం చదువుతున్నారు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును. చెప్పండి, ఏ మనస్సు ఇది? స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన మనస్సులో స్థిరత్వం ఉండాలని, స్థిరమైన మనస్సు అనే మాట అక్కడ రాశాడు. మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వచ్చింది రూతు. మనసు స్థిరపడిందా లేదా? ఎలా స్థిరపడింది అంటే, ఒక్కసారి దేవుని పట్టుకున్న తర్వాత మరలా రూతు ఏం చేయలేదు చెప్పండి, వెనుకకి తిరగలేదు. మళ్ళా ఆమె జీవిత చరిత్రలో మోయాబు దర్శించినట్టుందా? ఎక్కడ మనకు కనబడదు. మరలా మోయాబు వెళ్ళి మా వాళ్ళు ఎలా ఉన్నారో చూసొస్తాను, మా బంధువులు ఎలా చూసొస్తాను, వాళ్ళు ఎలా ఉన్నారో చూసొస్తానని వెనకకు తిరిగే మనస్సు రూతములో ఉందా? లేదో. స్థిరమైన మనస్సు కలిగింది. ఒక్కసారి బెత్లెహేములోకి వచ్చిన తర్వాత, సజీవుడైన దేవుని ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత, ప్రభు కృపను అనుభవించినప్పుడు ఇంక మరలా వెనుదిరగలేదు. అందును బట్టే రూతు జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి పొంది ఆఖరికి ఒకప్పుడు మోయాబు దేశంలో ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న రూతు ఆఖరికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో తీసుకొచ్చేసాడు రూతుని. అంత ఉన్నతమైన స్థానం రావడానికి కారణం ఏంటి అంటే, రూతులో ఏ మనసు ఉంది? స్థిరమైన మనసు ఉంది. ఉందా నీలో స్థిరమైన మనసు ఉందా? అస్థిరమైన మనసు ఉందా? ప్రభు దగ్గరికి వస్తున్నావు, సువార్త వింటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, యేసు ప్రభు సజీవుడైన విషయం నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఆయన నీ కోసం సిలువలో గొప్ప త్యాగాన్ని చేసి తన ప్రాణాన్ని బలిదానంగా సమర్పించి తన రక్తం పోసి నిన్ను కడిగి నిన్ను పవిత్రుడిగా చేస్తాడనే విషయం నీకు తెలిసింది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక మరణం తర్వాత మరొక జీవితం ఉందని బైబిల్ ప్రబోధిస్తున్న రీతిగా విశ్వాసంలో స్థిరపడుతున్నావు. కానీ ఏదైనా శ్రమ రాగానే ఇది కాకుండా ఇంకేమన్నా ఉందేమోనని అన్నట్టుగా పరిగెడుతున్నావా? అస్థిరమైన మనసు నీలో ఉందా? ఎవరో వస్తారమ్మా ఈ తాడు కట్టుకున్నావంటే చెప్పండి నీ సమస్యలన్నీ పోతాయనగానే, ఇగో ఎవరికి కనబడకుండా కట్టా, ఏ కనబడితే ఏంటంట అడుగుతారు, మళ్ళీ ఎందుకు అంటారు. వాళ్ళకన్నీ ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వాలా. మనం 2 పాళ్ళ మీద కాలేసేవని వాళ్ళకి తెలిసిపోద్ది. అమ్మా ఏమీ లేదమ్మా, ఇదిగో ఎక్కడికో వెళ్ళి మంత్రించి తీసుకొచ్చాం ఈ చిన్న వస్తువు, ఎవరి కర్మను ఇంట్లో పెట్టాయి, నీకు మేలు జరుగుద్ది, ప్రభు ఏం చేశాడు నీకు అనగానే ఏదో తీసుకొచ్చి కనబడిన ప్లేస్లో పెట్టేసావేమో కదా. స్థిరత్వం నీళ్ళు లేదా? ప్రభువును వెంబడించే విషయంలో నువ్వు స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ మనసు స్థిరపడాలా, నీ జీవితం స్థిరపడాలి అంటే ముందు నీ మనసు ఏమవ్వాలా? ఒక్కసారి ప్రభువును పట్టుకుంటే జీవితాంతం ఆయన్నే. హల్లెలూయా. ప్రభువు మీద ఆనుకున్నవాడు మరి వేటి మీద ఆనుకోవాల్సిన అవసరం లేదా? దేవుని కార్యాలు స్పష్టంగా జరగాలి. మా నాన్నగారికి ఒకసారి ఒంట్లో బాగోపోతే ఒక ఆయన వచ్చి అన్నాడు, మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేకపోవడానికి కారణం మీకు రెండు బిల్డింగ్స్ ఉన్నాయి కదండి, అందులో ఒక బిల్డింగ్ కన్నా ఇంకో బిల్డింగ్ హైట్ కట్టేశారు మీరు. అది అలా కట్టకూడదు, అకార్డింగ్ టు వాస్తు అలా కట్టకూడదు, అలా కట్టేశారు కాబట్టి మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదన్నాడు. గుమ్మం దిగి ముందు అన్నాను నేను, ముందు గుమ్మం దిగి బయట నిలబడి మాట్లాడన్నా. బిల్డింగ్ ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టారని మా నాన్నగారికి ఏమొచ్చిందట? అనారోగ్యం వచ్చిందట. మాట్లాడుతుంది క్రైస్తవుడే, మళ్ళీ సిగ్గుచేటు కాకపోతే. గుమ్మం దిగి అన్నాను. ఎందుకు ఈ మాట చెబుతున్నా తెలుసా? కొన్నిసార్లు కొంతమంది బహుశా నిన్ను అలా బెదిరించేవాళ్ళు ఉంటారేమో, నీ మనసును వికలం చేసేవాళ్ళు ఉంటారేమో. అలా ఉంది కాబట్టి ఇలా అయింది, ఇలా ఉంది కాబట్టి అలా అయిందని. కానీ దేవుడు అంటున్నాడు, ప్రభువా స్థిరమైన మనసు నాకు ఇవ్వయ్యా, నువ్వే నా ఆధారం, నీవే నా ఆశ్రయం ప్రభువా. నా జీవితంలో నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకున్నాను కాబట్టి లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ విల్. నీ చిత్త ప్రకారం నా జీవితంలో జరుగునుగాక. అలాంటి స్థిరమైన మనసు నీలో ఉందా లేదా పరిగెడుతున్న లోకంలో? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, చక్కని మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదవండి ఒకసారి. 1 Corinthians chapter 15 verse 58. కాగా నా ప్రియ సహోదరులారా,
మీరు ఇదివరకు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎప్పటికీ మీరు ఎలా ఉండాలి? ఆసక్తులై ఉండండి. రోజు రోజుకి మీ ఆసక్తి పెరగాలి. ప్రార్థనలో మీ ఆసక్తి పెరగాలి. దేవుని వాక్యం చదవడంలో ఆసక్తి పెరగాలి. దేవుని మందిరానికి రావడంలో ఆసక్తి పెరగాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఎలా ఉండండి? కొంతమందిలో దినాలు గడిచే కొలది ఆసక్తి ఏమైపోతుంది చెప్పండి? తరిగిపోతుంది. రక్షించబడిన తొలి దినాల్లో 9 గంటలకు ఆరాధన అంటే 8:45కే దేవుని మందిరంలోకి వచ్చేసి ప్రభువా మొదటి నుండి నేను ఉండాలి ప్రభు అని. మరి రాను రాను సీనియారిటీ పెరిగిపోయింది అనుకుంటారు ఏంటో నాకేం తెలీదు. మెసేజ్ ఇప్పుడు వెళ్దాంలే, మనకి ఎందుకు ఆ పాటల ఆరాధన అంతేందుకు మనకి? వెస్లీ గారు కానీ లేకపోతే ఆత్మీయ తండ్రి గారు కానీ ప్రసంగం మొదలు పెడతారు కదా, అప్పుడు వెళ్దాం. కొంతమందికి అది కూడా లేదు. ఎప్పుడు? ముగింపు ప్రార్థన. మనకు అదే చాలా ముఖ్యం. ఆశీర్వాదం ఇస్తారు చివరిలో, బెనెడిక్షన్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యు నో. ఏమైపోయింది? ఆసక్తి తిరిగిపోయింది. బహుశా రక్షణ పొందిన తొలి దినాల్లో గంటల కొద్ది ప్రార్థన చేసేదేమో, ఇప్పుడు ఏముందలే ప్రార్థన అన్న నిరాసక్తి నీలో వచ్చేసిందేమో. వాక్యం చదవడంలో కూడా అలాంటి మనసు బహుశా నీలో పనిచేస్తుందా? అధ్యాయాలు పోటీలు పడి చదివేదానివి చక్కగా దేవుని వాక్యాన్ని, చక్కగా పుస్తకం పెట్టి రాసుకునేదానివి. దేవుని వాక్యాలు చక్కగా వల్లించేదానివి, లేదా పఠించేదానివి, లేదా దేవుని వాక్యాన్ని కంటతా పెట్టేవాడువేమో. దేవుని కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో చూడాలంటే ప్రభు కార్యాభివృద్ధి ఉంది. ఎప్పటికీ ఎలా ఉండాలంట మనం? ఆసక్తిలో. నువ్వు ఏ విషయంలో ఆసక్తి కోల్పోయిన తర్వాత సంగతి, కానీ దేవుని విషయంలో మాత్రం ఏం కోల్పోవద్దు? ఆసక్తిని కోల్పోవద్దు. ఆ ఈగర్నెస్, ఆ ఎంతూజియాజం, ఆ తపన రోజు రోజుకి పెరగాల. అలాంటి వాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ లవ్స్ దెమ్. దేవుడు ఎంత ఇష్టపడతాడో, వాళ్ళని ఎంత ప్రేమిస్తాడు. మీ ప్రయాస ప్రభువు నన్ను వ్యర్థం కాదని అడిగి నువ్వు నడిచే ప్రతి, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు చేసే ఆయన సన్నిధిలో నువ్వు వెచ్చించే ప్రతి సమయము వృధా కావట్లేదని గుర్తెరిగి మీరెప్పుడు కూడా స్థిరులను, ఆ తర్వాత కదలని వారుగా మీరు ఉండండి. స్థిరమైన మనస్సు మీలో ఉన్నప్పుడు మీ జీవితాల ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. అందును బట్టి కీర్తనకారుడు అన్నాడు, ప్రభువా నా మనస్సు నీ వైపు ఎత్తుకొనుచున్నాను. ఎందుకంటే అలా నా మనస్సు నీ వైపు కేంద్రీకరించినప్పుడు నాలో స్థిరత్వం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. స్టెబిలిటీ అనేది వస్తూ ఉంది.